సో మనం మల్కాజ్గిరిలోని ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నాము. సో ఇప్పుడు నేనున్న రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది గౌతమ్ నగర్ రైల్వే గేట్ నుంచి మొదలుకొని గౌతమ్ నగర్ గౌతమ్ నగర్ చౌరస్తా వరకు. తర్వాత మన వీడియోలోని ఇంకా వేరే మన వీడియోస్ కూడా చూస్తారు. మన గౌతమ్ నగర్ నుంచి సఫిల్గూడ కానీ అదేవిధంగా గౌతమ్ నగర్ నుంచి హనుమాన్పేట కానీ ఏదైతే బస్సు రూట్ ఉందో అది, తర్వాత ఇదైతే ఈ రోడ్డు గౌతమ్ నగర్ నుంచి మన మల్కాజ్గిరికి ఏదైతే దాదాపు రోజు కొన్ని వేల మంది ప్రయాణిస్తుంటారు. ఒక్కసారి చూడండి రోడ్ ఎట్లా ఉందనేది చూడండి. ఈ రోడ్డు కానీ తర్వాత మన హనుమాన్పేట సఫిల్గూడ రోడ్డు కూడా ఎంత దారుణంగా ఉందంటే, సో మనము బండి మీద కార్లో పోతే మనకు ఆ ఫీలింగ్ రాదు, ఒక గుర్రం మీద పోయినట్టే అనిపిస్తుంది. సో మీరు వీడియోలో చూస్తుంటారు బైక్స్ కానీ కార్ కానీ గుంతలల్లా షాక్ అబ్జర్వ్స్ ఎంత జంప్ అవుతున్నాయి అంటే, దాంతో ఏంటంటే ఏవైతే బండ్లకు షాక్ అబ్జర్వ్స్ వీక్ ఉంటాయో సో వాళ్ళ నడుములు పోతాయి, అనారోగ్యానికి గురవుతారు, బండ్లు మెయింటెనెన్స్ వస్తున్నాయి. సో మరి ఏం చేస్తున్నారు? పెద్ద గొంతమ్మ కోరికలు కాదు ప్రజలు కోరుకునేది. సో ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి అటు నాయకులు చెప్తారు, ఇటు అధికారులు చెప్తారు. కేవలం ఈ రోడ్ వేయలేదు చూడండి, ఈ రోడ్ పంట వచ్చే వాహనాలు చూడండి, ఆ దుమ్ము చూడండి, వెహికల్స్ ఎన్నో జారి పడిపోతున్నాయి. సో మహిళలు ప్రయాణిస్తున్నారు, చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు. సో వాళ్ళు అదుపు తప్పి కింద పడి వాళ్ళ కాలో చేతో విరిగితే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ వాళ్ళకు కాంపెన్సేషను అలాంటివి ఏమైనా ఇస్తారా? సో గతంలో చూసినాము ఎంతోమంది అధికారులు చెప్పారు ఒక గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పి. సో ఇప్పుడు ఆ విధంగా మీకు గుంత కేవలము మన ఈ గౌతమ్ నగర్ చౌరస్తా తర్వాత హనుమాన్పేట నుంచి సఫిల్గూడ వారికి చూపించాలంటే కేవలం ఆ గుంతలు చూపిస్తే నాకు 2-3 లక్షల రూపాయలు వస్తాయి. అన్ని గుంతలు ఉన్నాయి, ఒక 1 ఫీటు 1/2 ఫీటు గుంతలు, బస్సు కూడా సజావుగా పోలేకపోతుంది. సో దయచేసి ఇప్పుడైనా నాయకులు అధికారులు ఎవరెవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో సో దయచేసి స్పందించండి. ఈ చిన్న బాటి కూడా పని చేయకపోతే సో ప్రజలు ఎన్నుకున్న నాయకులు మీరు ఆ పదవిలో ఉండి దానికి అర్థం ఉండదు. అదేవిధంగా అధికారులు ఎవరైతే ప్రజలు కడుతున్న పన్నులతో మీరు జీతాలు తీసుకుంటారో మరి ఈ మాత్రం కూడా సేవ చేయకపోతే సో ప్రజల నుంచి మీకు ఇంకా నిరసనలు వెళ్ళబెడతాయి. కాబట్టి సో దయచేసి వెంటనే ఈ రోడ్లు మరామత్తు చేయాలని చెప్పి ఇక్కడ వాహనదారులు కోరడంతో ఈ వీడియో చేయడం జరిగింది.